వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజెక్షన్, వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం. బెల్ట్ షాప్కు వేలంపాట, నెటిజన్ల ఫైర్. ఎంతటి దుర్భర పరిస్థితి, 118 మంది ఒకటే బాత్రూంలో. కాస్త లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు. ఐసీసీ కోర్టులో బంతి, నేడు తేలనున్న ఛాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం. యాదాద్రి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే తనిఖీల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. రెగ్యులర్ ఇంజెక్షన్ బాక్సులో ఎక్స్పైరీ డేట్ ముగిసిన ఇంజెక్షన్ ఉండడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ ముగిసిన ఇంజెక్షన్ను రెగ్యులర్ మెడిసిన్ బాక్సులో ఎందుకు ఉంచారని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ప్రాణాలు ఎలా కాపాడతారు అని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులపై నమ్మకంతో రోగులు వస్తే ప్రాణాలు హరించే విధంగా వైద్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఆసుపత్రికి రావాలని సూచించారు. ప్రభుత్వ వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడే విధంగా వైద్యులు సిబ్బంది వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నా పలువురు బరితెగిస్తున్నారు. తాజాగా హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలోని పేటసూదిపురంలో బెల్ట్ షాపునకు ఏకంగా వేలంపాట నిర్వహించారు. ఓ వ్యక్తి 2.01 లక్షలకు దుకాణాన్ని దక్కించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు ఉంటే అందులో 132 మంది బాలికలు 118 మంది ఉన్నారు. ఉన్నది ఒకటే మూత్రశాల. బాలురకు చెరువు కట్టే దిక్కు కాగా బాలికలు ఒకరి తర్వాత ఒకరు క్యూలైన్ కట్టాల్సిందే. ఇదేదో మారుమూల గ్రామంలో కాదు, జిల్లా కేంద్రం పరిధిలోని ఓ ఉన్నత పాఠశాలలో దుస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి పరిధిలో 1వ వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలురకు కలిపి ఒకే మూత్రశాల ఉంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిరుపయోగంలో ఉన్నాయి. బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. మగపిల్లలు సమీపంలోని చెరువు కట్టుకు వెళ్తూ ఉండగా బాలికలు క్యూలైన్లో నిలబడి మూత్రశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 226.43 పాయింట్లు పెరిగి 79,329 వద్ద మొదలైంది. నిఫ్టీ 97.45 పాయింట్లు పెరిగి 24,013 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 30లో సన్ఫార్మా, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ ఉండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో టోర్నీ షెడ్యూల్పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. ఇండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేకపోతే ట్రోఫీ నిర్వహించే ప్లేస్ను మారుస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. భారత్ పాకిస్తాన్కి వెళ్లేది లేదని ముందే బీసీసీఐ ఐసీసీఐకి చెప్పింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఇస్లామాబాద్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇండియా పాకిస్తాన్కు వెళ్లడం కరెక్ట్ కాదు. పోనీ ఇండియాను తప్పించి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించినా పాక్కి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.